విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు 5,000 వద్దురా 5,000 వద్దురా 5,000 వద్దురా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు జై తెలంగాణ జై తెలంగాణ 5,000 వద్దురా 5,000 వద్దురా 5,000 వద్దురా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు 5,000 వద్దురా 5,000 వద్దురా 5,000 వద్దురా కానిస్టేబుల్ ఏజ్ వెంటనే కానిస్టేబుల్ 36 సంవత్సరాల ఏజ్ వెంటనే కానిస్టేబుల్ ఏజ్ 36 సంవత్సరాల వెంటనే కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏజ్ లో ఇమ్మీడియట్ గా కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏజ్ లో ఇమ్మీడియట్ గా కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏజ్ లో ఇమ్మీడియట్ గా జై తెలంగాణ జై తెలంగాణ 5,000 వద్దురా 5,000 వద్దురా 20,000 పోస్టులు వేయాలి పోలీస్ నిన్న కూడా నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున బయట విధంగా కానిస్టేబుల్ వయోపరిమితి 36 సంవత్సరాలు ఇవ్వాలి. అదే విధంగా వయోపరిమితి 38 సంవత్సరాలు ఇవ్వాలి. ఎందుకంటే డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే నిరుద్యోగులకు పోలీసుల మధ్య డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఏ మాత్రం ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో మేము ప్రశ్నించే హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా? అసలు మాకు రాజ్యాంగం ఉందా లేదా? ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2-3 సంవత్సరాలు అవుతుంది కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వండి. తర్వాత వయోపరిమితిని 36 సంవత్సరాలు ఇవ్వండి కానిస్టేబుల్ కి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం? మీ మంత్రి పదవులు అడుగుతున్నామా? మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నామా? మీ ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నామా? నోటిఫికేషన్ ఇవ్వండి సార్. ఇదే సిటీ సెంటర్ లైఫ్ లో 5 రూపాయలు భోజనం తినే మేము చదువుకుంటాం అని మేము బాధలు చెప్పుకోవడానికి అడుగుతుంటే ఈ విధంగా పోలీసులు వచ్చి బంధిస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వమా? ఇది ప్రజాపాలననా? వీళ్ళు ఈ ప్రభుత్వం రాకముందు ఒక ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. వీళ్ళు కన్నా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే ఈ రోజు మాకు ఏజ్లు వచ్చాయి. ఈ రోజు ఏజ్ పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అవునా, మాకు ఏజ్ పోయింది. ఏజ్ పోవడం వల్ల మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ విధంగా ఎందుకు హింసిస్తుంది? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. తాళాలు వేసి ఏ ప్రభుత్వానికి చూడలేదు. తాళాలు వేయడం ఒక విద్యార్థికి, ఒక నిరుద్యోగి ఉగ్రవాదులమా? ఉగ్రవాదులు టెర్రరిస్టమా? ఈ తాళాలు వేయడం ఏంటి? నాకేం కాదు. ఇది ప్రజాస్వామ్యం ఉందా? అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం పని చేస్తుందా? We want justice. We want justice. We want justice. We want justice. మీరు చూస్తే ఇప్పుడు 5,000 అంటుంది సార్. అంటే మీకు ఒకటే పోలీసులు ఎంత దాకుంటే ఏం రాదు. 5,000 నోటిఫికేషన్ కోసం 5,000 ఏం నోటిఫికేషన్ లేదు. పంచాయతీ నోటిఫికేషన్ లేదు. బయట తిరిగిన అయితే అసలే లేవు. మీరు అర్థం చేసుకోండి అందరూ. తెలంగాణ ఉద్యోగం చదివినట్టు అయితే రండి అందరూ. మీలో రక్తం తెలంగాణ
చేపట్టుకోండి అట్టే పోలీసు కాదు అర్థం చేసుకోవాలి కదా. మీరు అట్లా నిలబడితే జాబులు ఎట్లా కొడతారబ్బా? పోయేప్పుడు రేపు జాబులు వస్తే మీరు ఎట్లా చేస్తారు? అంటే ఇదే నీ రాజ్యం, ఇదే నీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే నీ రాజ్యం, ఇదే నీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. విజువల్ తీసుకో బాబు ఎక్కువ పైకి ఇదంతా దౌర్జన్యమైన ప్రభుత్వం. ఒకసారి చూడండి. ఇదేనా ప్రజా ప్రభుత్వం? ప్రజాపాలన ఇదేనా? ఇది దొంగల ప్రభుత్వం. దొంగలకు వ్యవహరిస్తూ ఉన్నారు. చూడండి ఇంత దొంగ ఒక్క నిమిషం ఆగండి. ఇంత హింసాత్మకమైన ప్రభుత్వమా ఇదేనా? ఇంత హింసనా? ఇది హింసనా? ఇది హింసనా? ఇదేనా హింసమా? ఇదేనా హింస ఇంతనా? ఇదేనా హింస? ఇదే వీరాజ్. ఇంత హింసాత్మకమైన ఘటనలా ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే? ఇదే వీరాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. 5,000 కాదు, మీరు చెప్పిన 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వని అడుగుతున్నాం. బిడ్డ 20,000తో పోస్ట్ చేయకపోతే ఈ ఇంటిని ముట్టడిస్తాం. తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 20,000 పోస్టులు ఇది దౌర్జన్యం. ఇది అట్టి పరిస్థితుల్లో దౌర్జన్యం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం. నిరుద్యోగుల పాలిట చూడండి. ఇదేనా ఇంత దౌర్జన్యం? 5,000 ఎవరికి కావాలి? 20,000 కావాలి. 20,000 నోటిఫికేషన్ ఇస్తామని డీజీపీ గారు సాక్షాత్తు చెప్తే ఈ రోజు 20,000 నోటిఫికేషన్లు ఇవ్వకుండా 5,000 ఇస్తూ ప్రతి దగ్గర 20-30 నోటిఫికేషన్లు ఇస్తూ